హలో ఫ్రెండ్స్, మనలో ఎంతమందికి పర్యావరణం కాపాడుదామనే ఆలోచన ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. సరే, మనం పెళ్ళి చేసుకొని పెళ్లి వేడుక జరుగుతున్న ఊరేగింపు చేస్తాం. అప్పుడు ఆ సమయంలో డీజే కంపల్సరీగా ఉండాలా? ఉంటే ఎంతవరకు ఉండాలి? కానీ ఇప్పుడు ఎంత ధ్వని పెంచుతున్నామంటే విపరీతమైన ధ్వని చిన్నపిల్లలకు, ఇతర జీవరాశులకు, ముసలి వాళ్ళకి ఇది ఎంతో హానికరమైనది. అయినా మన క్షణకాలిక సంతోషాల కోసం వీటన్నిటినీ ఏ విధంగానైనా పాడు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే టపాకాయల వలన ఎలాంటి వాతావరణ కాలుష్యం జరుగుతుందో మనందరికీ తెలిసిందే. మనము తెలిసే తప్పులు చేస్తున్నాము, కానీ మన భవిష్యత్తు తరాల వారికి కలుషితమైన వాతావరణాన్ని అందించగలుగుతున్నాము. ఇదొకటి తప్ప ఇంకేమీ చేయలేకపోతున్నాం. మనం భవిష్యత్తు తరాలు అంధకారంలోకి నెట్టేయడానికి మనం ఎప్పటికప్పుడు కొత్త ప్రయత్నాలను వెతుక్కుంటున్నామే తప్ప వారి మనశ్శాంతి కోసము, మన మనశ్శాంతి కోసము ఏమాత్రం ప్రయత్నం లేదు. ప్రస్తుత కాలంలో చదువుకున్న మూర్ఖులు ఎక్కువగా ఉన్నారు. ఏ విధంగానైనా డబ్బు సంపాదించాలి, ఏ విధంగానైనా వాతావరణాన్ని పాడు చేయాలి అనే ఆలోచన ఉన్నవారే తప్ప దీన్ని బాగు చేద్దామనే వారికి నాకు కూడా ఈ వాతావరణాన్ని బాగు చేయాలనే ఆలోచన లేదు. నా వంతు నేను కూడా పాడు చేస్తున్నాను. అందుకే మనందరం కూడా చదువుకున్న మూర్ఖులుగానే పరిగణిస్తున్నాం.